అప్పుడు అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్. సర్కార్ మారింది కానీ నెల్లూరులో ఫ్యామిలీ పొలిటికల్ దందా మాత్రం మారడం లేదట. క్వాడ్స్ తవ్వకాలకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో అనిల్ హవా కొనసాగితే కూటమి ప్రభుత్వంలో రూప్ కుమార్ హడావిడి చేస్తూ ఉంటారు. జిల్లాకి చెందిన బడా నేతలే సైలెంట్గా ఉండిపోగా రూప్ కుమార్ రెచ్చిపోతూ ఉండటం చర్చల్లో నలుగుతోంది. జిల్లాలో మంత్రులు ఉన్న రూప్ కుమార్ చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోందట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మహానాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రులు కూడా ఉన్నారు. అయితే కేవలం ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీ కండువా కప్పుకున్న నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ జిల్లాలో చక్రం తిప్పుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించి దందాలతో డిప్యూటీ మేయర్ హోదాలో ద్వితీయ శ్రేణి హోదా నాయకుడు మాత్రమే అయిన రూప్ కుమార్ అంత హడావుడి చేస్తుండడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్స్కు కొంతకాలంగా మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో నెల్లూరు జిల్లాలో విస్తృతంగా లభించే ఈ ఖనిజ నిక్షేపాలకు డిమాండ్ పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాల్లో క్వాడ్స్ గనులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు భూములు కలిపి మొత్తం 200కు పైగా గనులున్నాయి. వీటిలో 18 అధికారిక మైన్స్ ఉన్నాయి. సరిగ్గా వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా క్వాడ్స్కు చైనాలో విపరీతమైన డిమాండ్ వచ్చింది. టన్ను ధర కనిష్టంగా 75,000 నుంచి 2 లక్షల వరకు పలుకుతోంది. నెల్లూరు జిల్లాలో దొరికే వైట్ క్వాడ్స్ కి విదేశాల్లో భలే గిరాకీ ఉంది. ముఖ్యంగా చైనా దేశం క్వాడ్స్ కొనుగోలులో ముందుంది. నెల్లూరు నుంచి అనేక మంది క్వాడ్స్ వ్యాపారులు రూప్ కుమార్తో సహా చైనాకు వెళ్లి డీల్ కుదుర్చుకు వచ్చారని సమాచారం. ఈ వైట్ క్వాడ్స్ లోని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వినియోగిస్తారు. ఇప్పటికే రాపూరు, సైదాపురం ప్రాంతాల్లో కొండలన్నీ పిండైపోయాయి. అనుమతులు ఒక దగ్గర తీసుకుని విచ్చలవిడిగా తవ్వేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక రూప్ కుమార్ యాదవ్ హడావుడి ఇక్కడ ఎక్కువైందనే టాక్ నడుస్తోంది. ఇటీవల అధికారిక 18 మైన్స్ లో కూడా తన పెత్తనమే జరగాలని హుకుం జారీ చేశారట రూప్. అన్ని మైన్స్ అధినేతలు తనకు చెప్పిన ధరకు సిండికేట్ కు అప్పగిస్తే వాటిని తాను చైనాకు ఎగుమతి చేస్తానని పుష్ప రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారని టాక్. మరోవైపు ఎంపీ వేమిరెడ్డి పేరు చెప్పి ఇక్కడ క్వాడ్స్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగపడే ముడి పదార్థాల పరిశ్రమ స్థాపనకు ప్రయత్నాలు జరిగాయట. ఇక్కడ అలాంటి పరిశ్రమ వస్తే పెన్నా నదికి సరిపోయే నీరు ఈ పరిశ్రమకి అవసరమవుతుంది. దీంతో ఈ విషయాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించారు. పరిశ్రమ పేరుతో రాబోయే 5 ఏళ్లు ఇక్కడి నుంచి క్వాడ్స్ తరలించేయొచ్చు అనేది స్కెచ్ అట. ఈ క్రమంలోనే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలని శాసించే మరో నేత గంగాప్రసాద్లు కొంత అసహనానికి గురయ్యారట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనమేంటని ఇటీవల రూప్ అనుచరులకి చెందిన కారుని పోలీస్ స్టేషన్లో పెట్టించారని తెలుస్తోంది. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణలకి సన్నిహితంగా ఉన్న రూప్ వ్యవహారం మంత్రి ఎంపీకి తలనొప్పిగా మారిందని తెలిసింది. దీంతో ఎంపీ వేమిరెడ్డి కొంత సీరియస్ అయినట్లు వినికిడి. ఇక వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి అనిల్ కుమార్ కొన్ని నెలల పాటు ఈ గన్లను శాసిస్తే ఇప్పుడు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఏకంగా వచ్చే 5 ఏళ్ల కాలానికి గీసిన స్కెచ్ స్థానిక నేతలకు మింగుడు పడ్డం లేదట. రూప్ కుమార్ నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి పలుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నారు. రూప్ కుమార్ కు స్వయాన అన్న కొడుకే అనిల్ కుమార్. అనిల్ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలో రూప్ కుమార్ షాడో మంత్రిగా వ్యవహరించారు. అప్పుడే క్వాడ్స్ తవ్వకాల్లో చక్రం తిప్పసాగారు. అనిల్ మాజీ అయిన కొద్ది నెలలకే రూప్ కుమార్ పక్కకొచ్చేశారు. వైసీపీలో కొనసాగుతూనే అనిల్ కు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు సిటీలో అంతో ఇంతో పట్టున్న రూప్ కుమార్ అక్కడ ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణ కోటరీలో చేరిపోయారు. దాంతో జిల్లాలో ఆయనే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా క్వాడ్స్ క్వారీలకు ఎక్కడ అనుమతులివ్వని ప్రభుత్వం
రూప్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే 4 క్వారీలకు మాత్రమే ఇటీవల అనుమతులు ఇచ్చింది. ఈ 4 గత వైసీపీ ప్రభుత్వంలో కూడా రూప్ కుమార్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నవే అంటున్నారు. దీంతో ఇతర క్వారీ లీజుదారులు ప్రభుత్వ పెద్దలను కలవడంతో రూప్ కుమార్ క్వారీలకు ఇచ్చిన అనుమతులు నిలిపివేశారు. అసలు రూప్ కుమార్ వంటి సాధారణ నాయకునికి ఇంత పలుకుబడి ఎలా వచ్చింది? వేల కోట్ల విలువ చేసే క్వార్ట్జ్ వ్యాపారాన్ని గంపగుత్తగా కైవసం చేసుకోవడం ఎలా సాధ్యమైంది? ఆయన ముందు వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అప్పుడు అబ్బాయి ఇప్పుడు బాబాయ్ అన్నట్లు నడుస్తున్న వ్యవహారం చూస్తూ ప్రభుత్వాలు మారిన ఆ కుటుంబ సంపాదన మాత్రం తగ్గడం లేదంటున్నారు.